కేరళం, అసోం, పుదుచ్చేరి శాసనసభలకు పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది. కేరళం, అసోంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేరళలో పలువురు ప్రముఖులు, నాయకులు తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 చోట్ల మే 4న ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2.71 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. మొత్తం 30,495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1.46 లక్షల మంది అధికారులు విధుల్లో ఉన్నారు. 76,000 మంది పోలీసులను, కేంద్ర బలగాలను మోహరించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నౌర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువాయూర్ దేవస్థానం పాఠశాలలో కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. ఎర్నాకులంలోని కేసరి ప్రభుత్వ కళాశాలలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అభ్యర్థి విడి సతీశన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి బీజేపీ నేమామ స్థానం అభ్యర్థి రాజు చంద్రశేఖరన్ తిరువనంతపురంలో ఓటు వేశారు. తిరువనంతపురంలోనే సినీ నటుడు మోహన్ లాల్ ఓటు వేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎర్నాకులంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 126 నియోజకవర్గాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 59 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 31,490 పోలింగ్ స్టేషన్లలో 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 16,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. అసోం పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభకు పోలింగ్ జరుగుతోంది. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ 9.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.